ఏపీఎఫ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం నిరుద్యోగులం అవుతాం. ఇలా లెక్క చూస్తే 1 కోటి మంది అవుతారు. కాదు అని ప్రభుత్వం ఎట్లా నామ్ ఫిక్స్ చేస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్లో నెలకింతని పడితే అన్నారు అనుకోండి, చాలా మందికి పడదు. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ చేసేటటువంటి ఎంప్లాయ్ ఉంటాడు, గిగ్ వర్కర్స్ అంటారు వాళ్ళని. అతనికి నెలకు కనీసం 15-20 వేలు సంపాదిస్తాడు. అతన్ని నిరుద్యోగానికి కుదురుద్దా? యాజ్ పర్ గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే అతను నిరుద్యోగి. ఆ లెక్కను చూసుకుంటే 1 కోటి మందికి ఇవ్వాలి గవర్నమెంట్. 1 కోటి మందికి 3,000 రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి. అట్లాగే ప్రతి మహిళ, పేద మహిళ అని చెప్పాల, ప్రతి మహిళ అన్నారు. ప్రతి మహిళ చూస్తే 2,10,00,000 మంది ఉన్నారు ఆంధ్రాలో. అబోవ్ 18, బిలో 60, 2,10,00,000. ఇంకా నేను 50 ఏళ్ళ పెన్షన్ చెప్పట్లా, ఈ ఉట్టి దీనికే. ఆ లెక్క కాదు కాబట్టి అంటలేదు మనం. ఈ లెక్కను చూసుకున్నప్పుడు 2,10,00,000. ఒకవేళ ఇప్పుడు మనసు మార్చుకుని పేద మహిళలే అన్న 1,5 అవుతారు, 1,5 అవుతారు. ఎందుకంటే మన దగ్గర 97% మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు అనర్హత అనడానికి నీకు లేదు. వైట్ రేషన్ కార్డులు తీసే ధైర్యం కూడా చేయట్లేదు. ఆ మధ్యన అన్నారు కానీ మళ్ళీ బాబు గారు ఆపినట్టున్నారు. పొలిటికల్ డెసిషన్ అనుకున్నాం కదా, ఆపేశారు. ఏదో 2 లక్షలు 3 లక్షలు తీసినట్టున్నారు, అంతవరకు ఆగున్నారు ప్రస్తుతానికి. కాబట్టి